మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఆశ్వేజ యుజ పౌర్ణమి రాబోతోంది. ఈ ఆశ్వేజ యుజ పౌర్ణమికే కోజాగరి పౌర్ణమి అని పేరు. అయితే ఎంతో పవిత్రమైన ఈ పౌర్ణమి రోజున ఈ చెట్టును తాకితే చాలు కోట్ల వర్షం కురుస్తుంది. మీ జాతకం మారిపోతుంది. జాతక దోషాలు పోతాయి. మీకు మహారాజయోగం పడుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కష్టాలు కూడా తొలగిపోతాయి. కోరిన కోరికలు నెరవేరుతాయి. సకల సంపదలు వస్తాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. లక్ష్మీదేవి నేరుగా మీ ఇంటికి వచ్చి అష్టైశ్వర్యాలను ఇస్తుంది. మరి ఇంతకీ ఈ ఆశ్వేజయుజ పౌర్ణమి రోజున ఏ చెట్టును తాకాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి. ఈ పౌర్ణమి సందర్భంగా పౌర్ణమి, అమావాస్య, అక్కా చెల్లిళ్ళ కథను వింటే మీ సుడి తిరిగిపోతుంది. నక్కతోక తొక్కినట్లు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఒక రాజ్యంలో ఒక రాజు, ఒక రాణి ఉండేవారు. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒక కుమార్తె పేరు అమావాస్య, మరొక కుమార్తె పేరు పౌర్ణమి. పౌర్ణమి చాలా భక్తి కలిగి ఉండేది. ఎప్పుడూ కూడా గోవులకు సేవలను చేస్తూ ఉండేది. తానే అన్ని పనులను చేసేది. అమావాస్య మాత్రం ఎప్పుడూ కూడా ఏ పూజలు చేయడానికి ఆసక్తి చూపించేది కాదు. ఆమె ఎప్పుడూ కూడా దైవ ప్రార్థన చేయలేదు. అమావాస్య ఏ పని కూడా చేసేది కాదు. కానీ అక్కా చెల్లెళ్ళు ఇద్దరికీ మాత్రము ఒకరంటే ఒకరు చాలా ఇష్టంగా ఉండేవారు. కానీ పూర్ణిమ అంటే రాజుకు, రాణికి అంత ఇష్టం ఉండేది కాదు. వారిద్దరూ కూడా అమావాస్యని ఎక్కువగా ప్రేమగా చూసేవారు. తన కొడుకులిద్దరిని కూడా ప్రేమగా చూసుకునేవారు. తన కొడుకుల విషయంలోనే ఎక్కువ శ్రద్ధను తీసుకుంటూ ఉండేవారు. కాలం గడిచే కొద్దీ రాజుగారి పిల్లలు పెరిగి పెద్దయ్యారు. రాజదంపతులు, రాజకుమారులు ఇద్దరికీ కూడా వివాహాన్ని చేశాడు. కుమార్తెలకు కూడా వివాహం చేయాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు రాణి రాజుతో ఇలా చెప్తుంది, చూడండి, పూర్ణిమ ఎప్పుడూ కూడా ఎక్కువగా పనిచేయడానికి ఇష్టపడుతుంది. గోసేవ చేయడానికి ఇష్టపడుతుంది. భజనలు, కీర్తనలు అంటూ ఉంటుంది. అందువలన ఆమెకు ఎవరైనా పేదింటి అబ్బాయిని చూసి పెళ్లి చేయమని చెప్తుంది. ఎందుకంటే ధనవంతుల కుటుంబంలోనికి వెళ్ళినట్లయితే ఇవన్నీ చేయడానికి కుదరదు. కాబట్టి మనం పౌర్ణమిని పేద ఇంటికి పంపిద్దాం అంటుంది. దానికి రాజు కూడా సరే అని చెప్పి సంబంధాలు వెతకటం మొదలుపెట్టాడు. చివరికి రాజు పూర్ణిమకు ఒక పేదింటి అబ్బాయితో వివాహాన్ని ఖాయం చేశాడు. ఇక ఇప్పుడు రాణి ఇలా అంటుంది, మహారాజా, అమావాస్యకు కూడా మనము వివాహాన్ని చేద్దాము. అక్కా చెల్లెళ్ళు ఇద్దరికీ కలిపి పెళ్లి చేయండి అని చెప్పింది. అప్పుడు రాజుగారు అదే గ్రామానికి చెందిన వేరొక రాజకుమారుడితో అమావాస్యకు వివాహాన్ని కుదిరించాడు. రాజు రాణికి అమావాస్యకు రాజకుమారుడితో వివాహం కుదిరిందని చెప్పగానే చాలా సంతోషించి అప్పుడు ఆమె మనసులో ఎలా అనుకుంటుంది, పేద ఇంట్లో పూర్ణిమ ఎలా ఉంటుందో ఇప్పుడు చూస్తాను. ఆమె ఎప్పుడూ పూజలు అంటూ ఉంటుంది. ఆమెకు దేవుడు ఎలా సహాయం చేస్తాడో చూద్దాము అని అనుకుంటుంది. సమయం రాగానే రాజుగారు తన ఇద్దరు కుమార్తెలకు కూడా వివాహాన్ని చేశాడు. అమావాస్యకు చాలా సంపదను కూడా ఇచ్చాడు. కానీ పూర్ణిమకు మాత్రము ఏమీ ఇవ్వలేదు. వారి సోదరులు అమావాస్యను మరియు పూర్ణిమను చాలా ప్రేమగా చూసుకుంటూ ఉండేవారు. కానీ అమావాస్య మాత్రము వదినగార్లపై ఎప్పుడూ కూడా పెత్తనాన్ని చలాయిస్తూ ఉండేది. పౌర్ణమి మాత్రం ప్రతి పనిలోనూ కూడా వాళ్లకు సహాయాన్ని చేస్తూ ఉండేది. పెళ్ళయ్యాక అమావాస్య, పూర్ణిమ ఇద్దరూ కూడా తమ అత్తగారింటికి వెళ్ళిపోయారు. ఒకసారి అమావాస్య తమ ఇంట్లో శివ పూజను ఏర్పాటు చేసుకుంది. ఆ పూజకు ఊర్లో అందరినీ పిలిచింది. కానీ తన సోదరి పౌర్ణమిని మాత్రం పిలవలేదు. పౌర్ణమి తన ఇంటి గుమ్మం దగ్గరే కూర్చుని ఉంది. అప్పుడు కొందరు ఆడవాళ్ళు పౌర్ణమితో, మీ చెల్లెలు ఇంట్లో ఈరోజు ఈశ్వర పూజ జరుగుతోంది, నువ్వు రావా అని అడిగారు. అప్పుడు పౌర్ణమి ఇలా చెప్తుంది, మా చెల్లి నన్ను పిలవలేదు, నేను ఎలా వెళ్ళను అని అంటుంది. అప్పుడు ఆ మహిళలు, దైవ పూజ జరుగుతున్నప్పుడు ఎవరూ పిలవాలని ఏమీ లేదు, ఎవరైనా సరే వెళ్ళవచ్చు, అందువలన నువ్వు కూడా మాతో రమ్మని పిలిచారు. దాంతో పౌర్ణమి ఆ పూజకు వెళ్ళింది. అమావాస్య పౌర్ణమిని చూసి, నేను నిన్ను పిలవలేదు కదా, నా ఇంటికి ఎందుకు వచ్చావు అని కోపంగా అడుగుతుంది. వస్తే వచ్చావు కానీ నిశ్శబ్దంగా ఒక చోట కూర్చుని ఉండు, అటూ ఇటూ తిరగకు అని చెప్పింది. పౌర్ణమి పేదరికం గురించి ఎగతాళి చేసింది. పూర్ణిమ కళ్ళల్లో నుండి నీళ్లు ప్రవహించాయి. ఆమె శివుణ్ణి ప్రార్థించటం ప్రారంభించింది.
ఓ మహాదేవ, నువ్వు నా పట్ల ఎప్పుడు దయ చూపిస్తావు? నేను చేసిన తప్పేమిటి? పూజలు చేయటం నా తప్ప, పని చేయటం నా తప్ప, దేవుడు ఎప్పుడు నన్ను కరుణిస్తాడు అనుకుంటూ ఆమె దేవుణ్ణి వేడుకుంటూనే ఉంది. ఆ శివపూజ మొత్తం కూడా పూర్తయిపోయింది. అమావాస్య అందరికీ కూడా ప్రసాదాన్ని ఇచ్చింది, కానీ పౌర్ణమికి మాత్రం ఏమీ ఇవ్వలేదు. దాంతో పౌర్ణమి అక్కడి నుండి తిరిగి వచ్చేసింది. ఆమె దారిలో ఇలా అనుకుంటుంది, నేను ఇప్పుడు ప్రసాదాన్ని తీసుకొని వెళ్లకుండా ఇంటికి వెళ్ళినట్లయితే నా పిల్లలు ప్రసాదాన్ని అడుగుతారు. అప్పుడు నేను వారికి ఏ సమాధానం చెప్పాలి అని బాధపడింది. తర్వాత ఆమె అన్నా వదినల దగ్గరకు వెళ్ళాలి అని అనుకుంది. ఇంటికి వెళ్ళి తన భర్తలో పిల్లలతో అన్నగారి ఇంటికి వెళ్ళి వస్తాను అని చెప్పి అన్నగారింటికి బయలుదేరింది. పౌర్ణమి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా దారిలో ఒక తులసి చెట్టు కనిపించింది. అక్కడ ఒక వృద్ధురాలు కూర్చుని ఉంది. ఆ ముసలి ఆవిడ పౌర్ణమిని ఆపి, అమ్మ, నువ్వు ఎవరు? ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. ఆమె అడిగిన ప్రశ్నలకు పూర్ణిమ తన గురించి ఇలా వివరణ ఇచ్చింది. తను పరిచయం చేసుకుంది. అప్పుడు ఆ ముసలి తల్లి ఇలా అంటుంది, అమ్మా చూడు, ఈ తులసి మొక్క ఎండిపోతుంది, అందులో కొద్దిగా నీటిని పొయ్యమని చెప్పి ఇక్కడ ప్రదేశాన్ని అంతా కూడా శుభ్రం చేయమని చెప్పింది. తనకు స్నానానికి నీళ్లు కూడా తోడమని చెప్పింది. పౌర్ణమి దయతో సరే అని చెప్పి ఆ ప్రదేశాన్నంతా కూడా శుభ్రం చేసింది. ముసలి అవ్వ స్నానం చేయడానికి నీటిని కూడా ఏర్పాటు చేసింది. ఆమె పాదాలను నొక్కింది. అన్ని పనులు అయిపోయిన తర్వాత వేరే ఏమైనా పని ఉందా అమ్మా అని అడిగింది. ఏమీ లేదని చెప్పి ఆమె పౌర్ణమికి తన ఆశీర్వాదాలను ఇచ్చింది. పౌర్ణమి ఇంకొద్దిగా ముందుకు వెళ్ళింది. ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి తనకు ఒక గుడి కనిపించింది. ఆ గుడి దగ్గర ఒక సాధువు కూర్చుని ఉన్నాడు. ఆ సాధువు మరెవరో కాదు, దేవుళ్ళకే దేవుడు మహాదేవుడే అక్కడ కూర్చుని ఉన్నాడు. ఆయన పౌర్ణమిని ఆపి ఇలా అడుగుతాడు, తల్లి, నువ్వు ఎవరు? ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. పౌర్ణమి తన గురించి వివరణ ఇచ్చి, నేను మా అన్నా వదినల దగ్గరకు వెళ్తున్నాను అని చెప్పింది. అప్పుడు ఆ ముసలి బాబా వేషంలో ఉన్న పరమేశ్వరుడు, తల్లి, ఈ గుడిని కొద్దిగా శుభ్రం చేస్తావా అని అడిగాడు. దానికి పౌర్ణమి సరే చేస్తాను అని చెప్పి ఆ గుడిని శుభ్రం చేసింది. ఇంకా ఆ సాధువుకు కూడా సేవలు చేసింది. అప్పుడు పరమేశ్వరుడు రూపంలో ఉన్న ఆ సాధువు పౌర్ణమికి ఆశీర్వాదాలు ఇచ్చారు. ఆమె ఇంకొద్దిగా ముందుకు వెళ్ళింది. ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి అక్కడ కాళీమాత ఆలయం కనిపించింది. తను ఆ కాళీమాత గుడి దగ్గరకు వెళ్ళేసరికి అక్కడ ఒక ముసలి అవ్వ కనిపించింది. ఆమె పౌర్ణమిని పిలిచి, చూడమ్మా, ప్రతి ఒక్కరూ కూడా గుడికి వస్తున్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు, కానీ ఎవ్వరూ ఈ గుడిని శుభ్రం చేయటం లేదు. చూడు ఎంత మురికిగా ఉందో, కాస్త ఈ గుడిని శుభ్రం చేస్తావా అని అడిగింది. దానికి పౌర్ణమి సరే అమ్మా, అలాగే చేస్తాను అని చెప్పి తన గుడిని మొత్తం కూడా శుభ్రం చేసింది. శుభ్రం చేసి కాళీమాతకు పూజలు చేసుకుంది. పూజలు చేసుకుని ఆమె మళ్ళీ బయలుదేరింది. ఇంకొద్దిగా ముందుకు వెళ్ళేసరికి ఒక నది వచ్చింది. ఆ నది దగ్గర ఒక ముసలి అవ్వ కూర్చుని ఉంది. ఆ ముసలి అవ్వ రూపంలో ఉన్నది మరెవరో కాదు, ఆమె గంగామాత. గంగామాత పౌర్ణమితో ఇలా చెప్తోంది, చూడు తల్లి, ప్రతి ఒక్కరూ కూడా ఈ నదిలోనికి దిగి స్నానం చేస్తున్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక్కడ అంతా కూడా చాలా మురికిగా ఉంది. పైన ప్రదేశం అంతా కూడా చాలా మురికిగా చేశారు. చెత్తంతా పేరుకుపోయింది. ఇదంతా శుభ్రం చేస్తావా అని అడిగింది. దానికి పౌర్ణమి అలాగే చేస్తాను అని చెప్పి ఆ ప్రదేశాన్నంతా కూడా శుభ్రం చేసింది. శుభ్రం చేసిన తర్వాత అక్కడే ఉన్న నావలో కూర్చుని తను ఆ నావ దాటి అవతల వద్దకు వెళ్ళి తన అన్న ఇంటికి వెళ్ళింది. అన్నా వదినగార్ల ఇంటికి వెళ్ళేసరికి పౌర్ణమి రాకకు వారు చాలా సంతోషపడ్డారు. ఆ రోజంతా కూడా వారు పౌర్ణమితో మంచిగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. రాత్రి అయింది. పౌర్ణమి వాళ్ళ ఇంట్లోనే నిద్రపోయింది. ఉదయం లేచి పౌర్ణమి, నేను వెళ్ళి వస్తాను అని చెప్పేసరికి వదినగార్లు తనకు ఎరుపు రంగు చీరను ఇచ్చారు. ఆ చీరను కట్టుకుని వెళ్ళమని చెప్పారు. సరే అని చెప్పి పౌర్ణమి ఆ చీరను కట్టుకుంది. అక్కడ నుండి బయలుదేరుతూ ఉంటే వదినగార్లిద్దరూ కూడా ఒక సంచిని తనకు ఇచ్చారు. ఆ సంచిని తీసుకుని వెళ్ళమని చెప్పారు. ఆమె సంచిని తీసుకుని బయలుదేరింది. మళ్ళీ అదే నావ ఎక్కి మళ్ళీ యువతల గట్టుకు వచ్చింది. వచ్చి అక్కడ గంగామాత కూర్చుని ఉంది కదా, గంగామాత కూడా పౌర్ణమికి ఒక సంచిని ఇచ్చింది. తను ఆ రెండవ సంచిని కూడా తీసుకుంది. పౌర్ణమి ఇంకొద్దిగా ముందుకు వచ్చేసరికి కాళీమాత ఆలయం కనిపించింది. అక్కడ ఉన్న ముసలి అవ్వ కూడా పౌర్ణమికి ఇంకొక సంచిని ఇచ్చింది.
ఆ సంచిని కూడా తీసుకొని పౌర్ణమి ఇంకా ముందుకు బయలుదేరింది. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళేసరికి తులసీమాత వచ్చింది. అక్కడ కూడా పౌర్ణమికి తులసీమాత దగ్గర ఉన్న ముసలి అవ్వ ఇంకొక సంచిని ఇచ్చింది. అన్నిటినీ తీసుకొని పౌర్ణమి తన ఇంటికి చేరుకుంది. ఇంటికి చేరుకున్న తర్వాత తను అన్నా వదినలు ఇచ్చిన సంచిని ముందుగా విప్పింది. దానిలో మిఠాయిలు ఉన్నాయి, ఇంకా కొత్త బట్టలు ఉన్నాయి. వాటిని తీసి మిఠాయిలను తన పిల్లలకు ఇచ్చింది, కొత్త బట్టలను తన పిల్లలకు ఇచ్చింది. తర్వాత గంగామాత ఇచ్చిన సంచిని తెరిచింది. ఆ సంచి నిండా కూడా బంగారంతో నిండి ఉంది. అది చూసి పౌర్ణమి చాలా ఆశ్చర్యపోయింది. తర్వాత ఆమె కాళీమాత దగ్గర ఉన్న అవ్వ ఇచ్చిన సంచిని తెరిచేసరికి అది కూడా ధనధాన్యాలతో నిండి ఉంది. తర్వాత పరమేశ్వరుడు ఇచ్చిన సంచిని, తులసిమాత ఇచ్చిన సంచిని తీసేసరికి వాటన్నిటి నిండా కూడా ధనధాన్యాలు ఉన్నాయి. పౌర్ణమి చాలా సంతోషపడింది. తన పేదరికం పోయిందని ఎంతో ఆనందించింది. ఇప్పుడు తన ఇంట్లో ఎటువంటి లోటు కూడా లేదు. తను చాలా సంతోషంగా జీవిస్తోంది. కొన్ని రోజులు గడిచిన తర్వాత పౌర్ణమి ఇంట్లో శివపూజను ఏర్పాటు చేసుకోవాలి అని అనుకుంది. అనుకున్నదే తడవుగా తను శివపూజను ఏర్పాటు చేసుకుంది. ఏర్పాటు చేసుకుని అమావాస్యను కూడా తన ఇంటికి పిలిచింది. అప్పుడు ఊళ్ళోని ఆడవాళ్ళందరూ కూడా శివపూజలో పాల్గొనడానికి వచ్చారు. అమావాస్య కూడా వచ్చింది. అమావాస్య పౌర్ణమిని చూసి నీకు ఇంత ధనం ఎలా వచ్చింది అని అడిగింది. అప్పుడు పౌర్ణమి, నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ప్రసాదాన్ని ఇవ్వలేదు. నేను అదే బెంగలో అన్నా వదినల దగ్గరకు వెళ్దామని బయలుదేరాను అని జరిగిన విషయాన్నంతా కూడా అమావాస్యకు చెప్పింది. అప్పుడు అమావాస్య పౌర్ణమితో, నువ్వు నాకు కూడా ప్రసాదాన్ని ఇవ్వకు, నేను కూడా అలానే వెళతాను అని చెప్పింది. కానీ పౌర్ణమి మాత్రం, నేను ప్రసాదాన్ని ఎందుకు ఇవ్వకుండా ఉంటాను? ప్రసాదము అందరికీ పంచాలి, అందువలన నేను ప్రసాదాన్ని అందరికీ పెడతాను అని చెప్పింది. కానీ అమావాస్య వినకుండా ఆ ప్రసాదాన్ని తీసుకోకుండానే తను బయలుదేరింది. అమావాస్య బయలుదేరిన తర్వాత తనకు మొదటిగా తులసి చెట్టు వద్ద ఉన్న ముసలి అవ్వ కనిపించింది. ఆ అవ్వ అమావాస్యతో ఇలా అంటుంది, అమ్మాయి, తులసి చెట్టుకు చాలా రోజుల నుండి నీళ్లు లేవు. ఆ ప్రదేశమంతా కూడా చాలా మురికిగా ఉంది. నువ్వు శుభ్రం చేస్తావా అని అడిగింది. దానికి అమావాస్య, ఓ అవ్వ, ఏం మాట్లాడుతున్నావు? నన్ను చూసావా నువ్వు? నేను ఈ పనులన్నీ చేసినట్లయితే నా బట్టలన్నీ కూడా మురికి అయిపోతాయి. అందువలన నేను అవేమీ చెయ్యను అని చెప్పి తను అక్కడి నుండి ముందుకు వెళ్ళిపోయింది. ముందుకు వెళ్ళేసరికి తనకు పరమేశ్వరుడు కనిపించాడు. సాధువు రూపంలో ఉన్న పరమేశ్వరుడు గుడిని శుభ్రం చేయమని అడిగితే అదే సమాధాన్ని చెప్పింది అమావాస్య. తను కాళీమాతకు, గంగామాతకు, అందరికీ కూడా అదే సమాధాన్ని చెప్పింది. చెప్పి తన నావను దాటి తన అన్నా వదినల ఇంటికి వెళ్ళింది. అమావాస్య రావటంతో వదినలు, ఇది ఎందుకు వచ్చింది మన ఇంటికి అని అనుకుంటున్నారు. సరే అని చెప్పి అమావాస్య ఆ రోజుకు అక్కడే ఉంది. మరుసటి రోజు ఉదయాన్నే నేను బయలుదేరుతున్నాను అని చెప్పేసరికి అన్నా వదినలు సరే వెళ్ళి రమ్మని అంటారు. అప్పుడు అమావాస్య, అదేంటి నన్ను వెళ్ళిపోమంటున్నారా? పౌర్ణమి వచ్చినప్పుడు పౌర్ణమికి మీరు సంచిని ఇచ్చి పంపించారు, మరి నాకు ఏమీ ఇవ్వరా అని అడిగింది. అలా అడిగేసరికి వదినలు, అమ్మా, సంచి నీ ఇంటికి పంపిస్తాము, నువ్వు వెళ్ళిపో అని అంటారు. అమావాస్య మళ్ళీ నదిని దాటి గంగామాత దగ్గరకు వచ్చింది. గంగామాతను కూడా నేను వెళ్తున్నాను అని చెప్పింది. ఆమె కూడా సరే వెళ్ళు అని అనేసరికి నాకు సంచిని ఇవ్వరా అని అడిగింది. నీ ఇంటికి వస్తుంది, వెళ్ళిపోమ్మని చెప్పింది అవ్వ. కాళీమాత, పరమేశ్వరుడు, తులసీమాత కూడా సంచి నీ ఇంటికి వస్తుంది, వెళ్ళిపో అని చెప్తారు. అమావాస్య ఇంటికి చేరుకునేసరికి తన ప్రాంగణంలో 5 సంచులు ఉన్నాయి. అమావాస్య ఆ 5 సంచులు తెరచి చూసేసరికి మట్టితోనూ రాళ్లతోనూ పాములు తేళ్లతోనూ నిండి ఉన్నాయి. అవి బయటికి వచ్చి తన ఆస్తిని తినేశాయి. అమావాస్యకు బుద్ధి వచ్చింది. అప్పుడు తను, దేవుడా, భగవంతుడా, నన్ను కాపాడమంటూ వేడుకుంటూ ఉంది. అప్పుడే పౌర్ణమి అక్కడకు వచ్చింది. అప్పుడు అమావాస్య పౌర్ణమితో, నీకు సమస్తమైన సుఖాలు లభించాయి, కానీ నాకు ఏమీ లభించలేదు, ఎందుకు అని అడిగింది. దానికి పౌర్ణమి, నేను అందరితో చాలా మంచిగా ప్రవర్తించాను. ఇంకా అన్నా వదినలకు నేను ఎప్పుడూ కూడా సహాయాన్ని చేస్తూనే ఉన్నా. నువ్వు వదినలకు ఎప్పుడూ ఎటువంటి సహాయాన్ని చేయలేదు. నీకు వదినలు ఎందుకు సహాయం చేస్తారు అని అడిగింది. పైగా నువ్వు దారిలో కనబడిన అవ్వలకు, సాధువుకు ఎవ్వరికీ కూడా విలువను ఇవ్వలేదు. వారు చెప్పిన ఏ మాటను కూడా నువ్వు వినలేదు. అందువలనే భగవంతుడు నీకు ఏమీ ఇవ్వలేదు అని అంటుంది.
అప్పుడు అమావాస్య పౌర్ణమిని క్షమించమని అడిగింది. ఇదంతా కూడా తెలిసి తెలియకుండానే జరిగిపోయింది అని చెప్పింది. నేను కూడా భగవంతుణ్ణి ప్రార్థించి వీటన్నిటినీ పొందుతాను అని చెప్పింది. అప్పుడు పూర్ణిమ ఇలా అంటుంది, చెల్లి, నువ్వు ఎప్పుడూ కూడా ఈ 3 సూత్రాలను గుర్తుపెట్టుకో. ఈ సూత్రము అందరిపైన కూడా దయ కలిగి ఉండాలి. ప్రతిరోజు కూడా 108 సార్లు ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని జపిస్తూనే ఉండు. 3వ సూత్రంగా ఎప్పుడూ ఎవరినీ కూడా బాధ పెట్టకూడదు. మంచి కర్మలనే చేస్తూ ఉండాలి. ఈ 3 సూత్రాలను ఎప్పుడూ కూడా పాటిస్తూ ఉండాలి. వాటిని ఎప్పుడూ కూడా మనసులో ఉంచుకోవాలి. నేను మంచి మనస్సుతో భగవంతుణ్ణి ప్రార్థించాను. అందరికీ కూడా సహాయాన్ని చేశాను. అందరి పనులను చేశాను. అందువలనే నాకు అన్నీ లభించాయి. నీ దగ్గర ఏమున్నాయో అవన్నీ కూడా పోగొట్టుకున్నావు అని అంది. అప్పుడు అమావాస్య బుద్ధి తెచ్చుకొని ఇంటికి వెళ్ళింది. అప్పటి నుండి ఇంట్లో పూజలు చేయటం ప్రారంభించింది. రోజు పరమేశ్వరుని క్షమాపణ అడగటం మొదలుపెట్టింది. కాబట్టి ఎప్పుడూ కూడా మంచి కర్మలను చేయాలి అనే విషయాన్ని ఈ కథ ద్వారా గ్రహించాలి. పౌర్ణమి రోజున ఒక గ్లాస్ లేదా చెంబులో నీళ్లు తీసుకొని ఆ నీటిలో చిన్న బెల్లం ముక్కను పొడి చేసి కలిపి, అలాగే చిటికెడు పసుపును కూడా కలిపి, తర్వాత ఆ నీటిని దగ్గరలో ఉన్న వేప చెట్టు దగ్గరకు తీసుకుని వెళ్ళి వేప చెట్టు మొదట్లో పోసి నమస్కారం చేసుకుంటే గ్రహ దోషాలు, జాతక దోషాలు పోతాయి. కనుక జాతకంలో కుజదోషం, రాహుకేతు దోషాలు ఉన్నవారు తప్పనిసరిగా ఈ పౌర్ణమి రోజు బెల్లం నీటిని వేప చెట్టు మొదట్లో పోసి నమస్కారం చేసుకోండి. అలాగే ఈ పౌర్ణమి రోజు తీపి పదార్థాలను అంటే స్వీట్స్ని మరియు చీపురును, అలాగే ప్లాస్టిక్ వస్తువులను కొని ఇంటికి తీసుకురాకూడదు. ఈరోజు ఈ వస్తువులను కొని ఇంటికి తెస్తే దరిద్ర దేవత కూడా వాటితో పాటే మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఇక మీకు లేనిపోని కష్టాలు వస్తాయి. కనుక ఎవరు ఈరోజు ఈ వస్తువులను పొరపాటున కూడా కొనవద్దు. ఎంతో పవిత్రమైన ఈ కోజాగరి పౌర్ణమి రోజున ఒక ప్రత్యేకమైన చెట్టును తాకితే చాలు మీ జాతకం మారిపోతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఎంతో పవిత్రమైన ఈ ఆశ్వేజయుజ పౌర్ణమి రోజు మీరు మామిడి చెట్టును తాకటం వలన తిరుగులేని రాజయోగం పడుతుంది. మామిడి చెట్టు కూడా ఒక దేవతా వృక్షమే. రామాయణము, మహాభారతము, ఇతర పురాణాలలో దీని ప్రస్తావన ఉంది. మామిడి పండును ప్రేమకు, సంతాన సాఫల్యతకు చిహ్నంగా భావిస్తారు. ఏ శుభకార్యం అయినా సరే ఇంటికి మామిడి ఆకులు కట్టకుండా ప్రారంభించరు. మామిడి ఆకులకు నెగటివ్ ఎనర్జీని లాక్కునే గుణం ఉంది. మామిడి చెట్టును వేదాలలో స్వర్గపు స్థలం అని సంబోధిస్తారు. భాగవతంలో మందర పర్వతం మీద మామిడి చెట్లు ఉన్నాయని చెప్పబడింది. శివుడు ఒకసారి కోపానికి గురి అయి పార్వతీదేవిని శపించగా పార్వతీదేవి భూలోకానికి వచ్చి ఒక మామిడి చెట్టు కింద మట్టితో శివలింగాన్ని చేసి పూజించినట్లుగా పురాణాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి మామిడి చెట్టు పరమ పవిత్రమైన వృక్షం. ఈ పౌర్ణమి రోజున మామిడి చెట్టులోని ధాతువులు యాక్టివేట్ అవుతాయి. కనుక ఈరోజు మామిడి చెట్టును తాకితే చాలు మీ కష్టాలు, సమస్యలు పోతాయి. మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని, రోగాలను ఆ చెట్టు లాగేసుకుంటూ ఉంటుంది. ఈరోజు మీకు ఎక్కడ మామిడి చెట్టు కనిపించినా లేదా మీరే మామిడి చెట్టు దగ్గరకు వెళ్ళి చెంబుడు నీళ్లు ఆ చెట్టుకు సమర్పించండి. తర్వాత మామిడి చెట్టుకు నమస్కారం చేసుకుని 11 సార్లు ఆ చెట్టును తాకండి. ఇలా తాకిన తర్వాత ఆ మామిడి చెట్టు కింద 2 నిమిషాలు కూర్చుని ఇంటికి వెళ్ళండి. ఇదంతా చేయకపోయినా ఈ అద్భుతమైన రోజున ఎవరైతే మామిడి చెట్టును తాకుతారో వారి ఒంట్లోని రోగాలు, చెడు, నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. మామిడి చెట్టులోని పాజిటివ్ ఎనర్జీ మీ ఒంట్లోనికి ప్రవేశించి మీ దశ మారిపోతుంది. సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది. మీ జాతక దోషాలు కూడా పోతాయి. మహారాజయోగం పడుతుంది. ఇలా ఈరోజు ఈ చెట్టును తాకితే కష్టాలు, బాధలు పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. కనుక అందరూ కూడా ఈ పౌర్ణమి రోజు మామిడి చెట్టును తాకి కష్టాలన్నిటినీ కూడా తొలగించుకుని సకల సంపదలను పొంది సంతోషంగా జీవించండి. ఎంతో పవిత్రమైన ఈ శ్రావణమి రోజున ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో ఒక ఎర్రటి రంగు పుష్పాన్ని కానీ లేదా 7 తులసి ఆకులను కానీ లేదా 3 చుక్కల పాలను కానీ కలుపుకొని స్నానం చేస్తే చాలా మంచిది. అంటే ఫస్ట్ మీకు దొరికితే ఒక ఎర్రటి రంగు పుష్పాన్ని తెచ్చుకొని ఆ పువ్వు రేకులను నీటిలో కలుపుకొని స్నానం చేసుకోండి. అంటే ఎర్ర గులాబీ, ఎర్ర మందారము, ఎర్ర చామంతి, ఎర్ర కలువ ఇలా ఏదో ఒక ఎరుపు రంగు పుష్పాన్ని వేసుకుని స్నానం చేయండి. ఇలా స్నానం చేస్తే చాలా మంచిది.
గ్రహాలు అనుకూలంగా మారుతాయి. కానీ అందరికీ ఎర్రటి రంగు పుష్పాలు దొరకపోవచ్చు కదా. అలా ఎర్రటి రంగు పుష్పాలు దొరకని వారు 7 లేత తులసి ఆకులను తెచ్చుకొని చేతితో నలిపి ఆ ఆకులను నీటిలో వేసుకుని 5 నిమిషాల తర్వాత ఆ నీటితో స్నానం చేయండి. తులసి ఆకులు అందరికీ సులభంగా దొరుకుతాయి. మీ ఇంటి దగ్గర పూజలు చేయని తులసి చెట్టు ఉంటే ఆ చెట్టు యొక్క ఆకులు కోసి నీటిలో వేసుకోవచ్చు. లేదంటే మీ పొరిగింటి వారి దగ్గర, పక్కింటి వారి దగ్గర, ఎవరి ఇంటి దగ్గర తులసి చెట్టు ఉంటే వారిని అడిగి 7 ఆకులను, లేత ఆకులను కోసి తెచ్చుకొని వాటిని చేతితో లైట్గా నలిపి నీటిలో వేసి స్నానం చేసుకోండి. గుర్తుంచుకోండి, పూజలు చేయని చెట్టు నుంచే కోసి తెచ్చుకోవాలి. పూజలు చేసే చెట్టు నుంచి కాదు. తులసి ఆకులు కూడా దొరకకపోతే చక్కగా 3 చుక్కల పాలను నీటిలో వేసుకొని స్నానం చేయండి. ఆ పాలు కూడా ఆవు పాలైతే చాలా మంచిది. ఆవు పాలు దొరకని వారు ఇక చేసేదేమీ లేదు, బర్రె పాలు కలుపుకొని చేయండి. ఇలా ఈరోజు ఒక ఎర్రటి రంగు పుష్పాన్ని కానీ, లేదా 7 తులసి ఆకులను కానీ, లేదా 3 చుక్కల పాలను కానీ నీటిలో వేసుకుని స్నానం చేస్తే మీకు ఉన్న పాపాలు, శాపాలు, కష్టాలు ఒక్క నిమిషంలో పోతాయి. అంతేకాదు, ఈరోజు మీరు ఇలా స్నానం చేస్తే జన్మల పాపాలు పోయి 1,000 జన్మల మహాపుణ్యం వస్తుంది. మీ దశ దిశ మారిపోతుంది. మీ సుడి తిరిగిపోతుంది. వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీకు ఉన్న సమస్యలు, బాధలు పోతాయి. మీ ఒంట్లో ఉన్న దరిద్రము, నెగిటివ్ ఎనర్జీ, రోగాలు అన్నీ పోతాయి. ఈ రోజుతో పోతాయి. మీ శరీరానికి నూతన ఉత్తేజము, ఉల్లాసము వస్తుంది. నూతన కాంతి వస్తుంది. తిరుగులేని రాజయోగం పడుతుంది. కనుక ఈ పౌర్ణమి రోజు ఉదయం మరియు సాయంత్రం అందరూ ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి. ఇక ఎంతో శక్తివంతమైన ఈ పౌర్ణమి రోజున పొరపాటున కూడా ఈ కూరను తినకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ పౌర్ణమి రోజు ఏ కూర తినకూడదు అనే విషయానికి వస్తే, ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బెండకాయను తినకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అంటే బెండకాయ పులుసు, బెండకాయ కూర, బెండకాయ ఫ్రై, బెండకాయ 65 ఇలా ఏ రూపంలోనూ కూడా బెండకాయను తినకూడదు. బెండకాయను సాంబార్లో, పప్పుచారులో వేస్తారు కదా, అలా ఆ రూపంలో కూడా బెండకాయను తినకూడదు. ఎందుకంటే ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనది. ఈరోజు జిగటగా అంటే జిగురుగా ఉండే బెండకాయను ఏ రూపంలో తిన్నా దరిద్రం మనల్ని జిగురులా పట్టుకుంటుందని మన మహర్షులు చెప్పారు. పైగా ఈరోజు బెండకాయను తింటే లక్ష్మీ అనుగ్రహం తగ్గిపోయి లేనిపోని ఆర్థిక సమస్యలు, కష్టాలు వస్తాయి. చేతిలోని ధనమంతా వృధాగా పోతుంది. చేతిలో పైసా కూడా మిగలదు. కనుక ఈరోజు బెండకాయను ఏ రూపంలోనూ కూడా తినవద్దు. కనీసం ఈరోజు బెండకాయను కొని ఇంటికి కూడా తీసుకురాకూడదు. ఆ తర్వాత ఈ పౌర్ణమి రోజు ములక్కాడ కూరను కూడా తినకూడదు. ములక్కాడ పచ్చడి, ములక్కాడ కూర, ములక్కాడ చారు ఇలా ఏ రూపంలోనూ కూడా, ఏ విధంగానూ కూడా ఈ పౌర్ణమి రోజు ములక్కాడను తినవద్దు. ఎందుకంటే ఈ పౌర్ణమి తిథికి ములక్కాడకు పడదు. ఈ పౌర్ణమి రోజు ములక్కాడను, మునగాకును కూడా తినకూడదని, కాదని తింటే మహాపాపం తగులుతుందని శాస్త్రాల్లో ఉంది. ఎందుకంటే ములక్కాడ, మునగాకు రజోగుణాన్ని కలిగి ఉంటాయి గనుక ఈరోజు ములక్కాడ కూరను తినవద్దని పెద్దలు చెప్పారు. ఈరోజు ములక్కాడను కొని కూడా ఇంటికి తీసుకురాకూడదు. ఇవే కాక ఈ పౌర్ణమి మంగళవారంతో కలిసి వచ్చింది కనుక ఈరోజు ఎర్రపప్పును, కందిపప్పును, ఎర్ర రంగులో ఉండే యాపిల్, టమాటా వంటి వాటిని కూడా తినకూడదు. కాదని తింటే కుజిడి ప్రభావం పడుతుంది. లేనిపోని కష్టాలు వస్తాయి. కానీ ఈరోజు వీటిని కొని తెచ్చి ఎవరికైనా దానం ఇస్తే చాలా మంచిది. బెండకాయ, ములక్కాయ, మునగాకు, పప్పు, టమాటా, ఎర్రటి రంగులో ఉండే పండ్లు ఇవేమీ కూడా ఈ పౌర్ణమి రోజు తినకూడదు. కాదని తింటే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతారు. చేతిలో పైసా కూడా మిగలదు. లేనిపోని కష్టాలు వస్తాయి. అడుగు తినే స్టేజ్కి పోతారు కనుక ఎవరూ కూడా ఈరోజు ఈ కూరలను తినవద్దు. వీటితో పాటు ఈరోజు నాన్ వెజ్ కూడా తినకూడదు. అంటే మాంసము, మటన్, చేపలు, రొయ్యలు, పీతలు, నత్తలు, ఎండు రొయ్యలు, ఎండు చేపలు, గుడ్డు ఇలా ఏ రకమైనటువంటి నాన్ వెజ్ ఐటమ్స్ తినకూడదు. కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. చాలామంది తెలియక ఈరోజే నాన్ వెజ్ తెచ్చుకొని కూర వండుకొని తింటూ ఉంటారు. అంటే కొంతమంది బాగా నాన్ వెజ్ తినేవాళ్ళు ఉంటారు కదా, వారు వారం వర్జ్యం ఏమీ చూడరు. ఎప్పుడు పడితే అప్పుడే, ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడే నాన్ వెజ్ తెచ్చుకొని శుభ్రంగా వండుకొని తినేస్తారు. కానీ తర్వాత ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. మాకు ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి దేవుడా అని దేవుణ్ణి నిందిస్తూ ఉంటారు. మనం తప్పులు చేసేసి దేవుణ్ణి ఎంత నిందించినా ఏం లాభం చెప్పండి. కాబట్టి మీరు ఆ పొరపాటు చేయకండి. ఈ పౌర్ణమి రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మాంసం కూరను తినకండి. కూరల రూపంలోనే కాదు, బిర్యానీలు, ఎగ్ బజ్జీలు, చికెన్ ఫ్రైలు, చికెన్ పకోడీలు, ఎగ్ పఫ్, చికెన్ పఫ్, చికెన్ నూడిల్స్, చికెన్ మంచూరియా, ఎగ్ నూడిల్స్, ఎగ్ మంచూరియా, బర్గర్, పిజ్జా,
మోమోస్ ఇలా ఏ రూపంలోనూ కూడా ఈరోజు నాన్ వెజ్ తినవద్దు. సాయంత్రం అవ్వగానే చాలామంది స్టూడెంట్స్ కావచ్చు, మగవారు కావచ్చు, అలా బయటకు వెళ్ళి నూడిల్స్ బండి దగ్గరకు వెళ్ళి ఏదో ఒకటి తినేస్తారు. కానీ ఈరోజు చికెన్ కలిపిన నూడిల్స్, మంచూరియా, చికెన్ వింగ్స్, చికెన్ మోమోస్ ఇలా నాన్ వెజ్ కలిపినవి ఏమీ కూడా తినవద్దు. గుడ్డి కలిసినవి కూడా ఈరోజు తినకూడదు. కనీసం కేకును కూడా తినకూడదు. కావాలంటే వెజ్ ఐటమ్స్ తినవచ్చు. అంటే వెజ్ బిర్యానీ, మిరపకాయ బజ్జీలు, పానీపూరి ఇలాంటి శాకాహారం తినవచ్చు. కానీ మాంసాహారం తినవద్దు. కనీసం గుడ్డును కూడా తినకూడదు. కాదని ఈరోజు ఏ రూపంలో అయినా సరే మాంసాహారం తింటే 7 జన్మల దరిద్రం పడుతుంది. లక్ష్మీదేవి కోపానికి గురి అవుతారు, నరకానికి పోతారు, చాలా పెద్ద పెద్ద సమస్యలు వస్తాయి. కనుక గుర్తుపెట్టుకోండి, ఈరోజు బెండకాయ, ములక్కాయ, మునగాకు, టమోటో, పప్పు, నాన్ వెజ్ ఈ కూరలను తినవద్దు. కాదని తింటే మాత్రం ఆ తర్వాత మీరే జీవితాంతం దరిద్రాన్ని అనుభవిస్తారు. మహాపాపం తగులుతుంది. భవిష్యత్తులో అనేక సమస్యలు వస్తాయి. కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది. కాబట్టి ఎవరు ఈరోజు ఈ పదార్థాలు తినకుండా జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.